90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. ప్రీవియస్ వీడియోలో మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్ కావాల్సినటువంటి ఒక గొప్ప కోట్ని నాకు మీరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మనీ అనేది మనకి ఒక్కొక్క ఫ్రీడమ్ క్రియేట్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ ఎనర్జీ ఏ విధంగానూ సరే అనుకోవచ్చు. ఎస్, అండ్ ఆ హ్యాపీనెస్ని దాని నుంచే మనం కొంత పొందగలుగుతాము. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నాగరాజ్ గారు, మనం విజయం సాధించడానికి మనకు అన్ని టెక్నిక్స్ తెలుసు, అన్ని టూల్స్ ఉన్నాయి, టెక్నిక్స్ తెలుసు, మనం ఏం చేయాలో అన్నీ తెలుసు. మనం కొన్ని అబద్ధాలు మనకి మనం చెప్పుకోవటం వల్ల వాటిని ఇవి నిజమే కదా అని మన నమ్మకాలుగా ఫామ్ అవ్వటం వల్ల మన లైఫ్లో గొప్ప స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. ఇది మంచి అని తెలిసినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. సో అలాంటి అబద్ధాలు చాలా ఉన్నాయి, వాటిని మనం బలంగా నమ్మి మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే 4 అబద్ధాల గురించి మనం మాట్లాడుకుంటాం. దీనివల్ల మనం విజయం సాధించలేకపోతున్నాము. ఫస్ట్ అబద్ధం మనకి మనం బాగా చెప్పుకునేది, మనం బాగా నమ్మేది ఏంటంటే ప్రతిదీ సమానంగా ముఖ్యమైనది, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుందండి, కానీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఏ 2 వ్యక్తులు సమానం కాదు, ఏ 2 వస్తువులు సమానం కాదు, ఏ 2 పనులు సమానం కాదు. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఈక్వల్గా ట్రీట్ చేయాలనుకుంటాం. నువ్వు ఈక్వల్గా ఎవరిని ట్రీట్ చేయలేవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంటికి నరేంద్ర మోదీ గారు వచ్చారు, నేను వచ్చా. ఆయనకి ఏదైతే ఫుడ్ పెట్టారో, ఆయన ఎలాగైతే ట్రీట్ చేశారో నన్ను ట్రీట్ చేస్తారా? ఆయన గొప్ప వ్యక్తి, నేను ఒక సాధారణ వ్యక్తిని, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఎవరైతే సమాన హక్కుల గురించి మాట్లాడతారు కదా, వాళ్ళు కూడా ఇది ఒప్పుకోరు. ఎందుకంటే 2 వ్యక్తులను సమానంగా మనం చూడలేం. 5 వ్యక్తులు ఉన్నారనుకోండి, 5కి మనం సమానంగా ఈక్వల్ ఇవ్వలేం. అలాగే మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే 5 వస్తువులు మన జీవితంలో ఏవైతే చేస్తున్నామో ఈ 5 పనులకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వకూడదు. సో మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అర్జెంట్ అనేది కనుక మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు పనులు చేస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. సెకండ్ అబద్ధం ఏంటంటే చాలామంది బలంగా నమ్మేది నేను మల్టీ టాస్కింగ్ బాగా చేస్తా. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడటం మల్టీ టాస్కింగ్ అనుకుంటారు. లేదు కొంతమంది వర్క్ చేసేటప్పుడు వేరే ఏదైనా పని చేస్తే మల్టీ టాస్కింగ్ అనుకుంటారు. అది మల్టీ టాస్కింగ్ కాదు, స్విచ్చింగ్ బిట్వీన్ ద టాస్క్స్. అంటే నేను ఒక పని చేస్తూ ఫోన్ మాట్లాడితే ఇదొక టాస్క్, ఇదొక టాస్క్, నువ్వు ఈ టాస్క్ నుంచి ఈ టాస్క్కి మూవ్ అయ్యావు. ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతున్నావో నీ బ్రెయిన్ ఏమవుతుందంటే అటెన్షన్కి డిస్ట్రాక్షన్కి మధ్య పోటీ పడుతూ ఉంటుంది. నువ్వు మళ్ళీ ఎక్కడైతే ఈ పని నుంచి ఇక్కడికి డీవియేట్ అయ్యావు కదా, మళ్ళీ ఈ పని మీద ఫోకస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. లిటరల్లీ అండి 18 minutes మళ్ళీ ఆ ఫోకస్ని గెయిన్ చేసుకోవడానికి పడుతుందని రీసెర్చర్స్ చెప్తున్నాయి. బండి మీద వెళ్తుంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అతనికి ఇందాక మనం ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకున్నాం, బండి నడపడం ఇంపార్టెంటా, వాళ్ళ పిల్లలు ఇంపార్టెంటా? పిల్లలు ఇంపార్టెంట్. కానీ ఎందుకు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు? సరే, నువ్వు 50 స్పీడ్లో 60 స్పీడ్లో వెళ్తున్నావు, 60 స్పీడ్లో వెళ్తున్నావు, ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నావు, నీ ఆటోమేటిక్గా నీ స్పీడ్ తగ్గిపోతుందా లేదా? 40కో 30కో వచ్చేస్తావు, ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోతుంది. 2 పనులు నువ్వు ఎలా సమర్థవంతంగా చేయగలవు? అవును, నువ్వు ఏ 2 పనులు సమర్థవంతంగా చేయలేవు. నువ్వు ఒకవేళ చేస్తానని అనుకుంటే అది మూర్ఖత్వమే. సో ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోతుంది. ఈసారి కావాలంటే చూడండి, బండి ఒక 60 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏదైనా ఫోన్ వస్తే మీరు ఇంతే ఎఫిషియన్సీతో మాట్లాడి బండి 60 స్పీడ్లో నడిపారా, నాకు ఇవ్వండి, నేను సన్మానం చేస్తాను వాళ్ళని. సో ఏ ప్రపంచంలో ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ పని సమానం కాదు. అండ్ అలాగే మనం మల్టీ టాస్కింగ్ చేయలేం. గొప్ప ఇన్వెన్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే డీప్ వర్క్లో నుంచి వచ్చాయి. మనం ఒక పని మీద ఫోకస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మనం సక్సెస్ అవ్వాలన్నా కూడా డీప్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే క్రమశిక్షణ గల జీవితం. ఇది మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. మనం ఏమంటామంటే అందరూ మోటివేషనల్ స్పీకర్స్ కానీ అందరూ మిగతా వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ చెప్పేది, నేనే చాలాసార్లు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే డిసిప్లైన్ ఉండాలి, డిసిప్లైన్ లైఫ్ ఉండాలి. అయితే డిసిప్లైన్ లైఫ్ మేనేజ్ చేయటం చాలా చాలా కష్టం. అయితే ఏం చేయాలి? నీ సక్సెస్కి ఏదైతే అవసరమో, నీ గమ్యస్థానాలను ఏదైతే తేలిగ్గా తీసుకెళ్ళగలదో, నీ లక్ష్యాలని ఈజీగా తీసుకెళ్ళగలిగేదో దాని మీద డిసిప్లైన్ ఉంటే చాలు. దానికి ఒక ఎగ్జాంపుల్, డిసిప్లైన్కి మారు పేరు ద సెన్సేషనల్ మైకేల్ ఫెలిప్స్. ఆయనకి చిన్నప్పుడు ADHD అనే వ్యాధి ఉండేది, అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే ఆయన ఒక దాని మీద ఫోకస్ చేయగలిగేవాడు కాదు, ఆయనకి డిసిప్లైన్ ఉండేది కాదు. కానీ ఆయన ఒకదాని మీద ఫోకస్ చేశాడు, ఒకదాని మీద డిసిప్లైన్డ్గా ఉన్నాడు, ఒకదాని మీద విల్ పవర్తో ఉన్నాడు. అదేంటంటే స్విమ్మింగ్. నేను లైఫ్లో
ఏది చేసినా చేయకపోయినా పర్లా, కానీ రోజు స్విమ్మింగ్ చేయాలి. రోజు స్విమ్మింగ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భూమి అటు ఇటు తిరిగినా ఏదేమైపోయినా సరే నేను మాత్రం ఈరోజు స్విమ్మింగ్ చేయాలి. ఆ ఒక్కటి డిసిప్లిన్గా పెట్టుకున్నాడు. ఈ స్విమ్మింగ్కి అవసరమైనవి ఏంటి? పొద్దున్నే లేవాలి. ఆటోమేటిక్గా పొద్దున్నే లేవటం మొదలుపెట్టాడు. దానికి అవసరమైన ఫుడ్ ఏంటి? దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. సో మనం కూడా ఒక పని ఏదైతే అవసరమో దాని మీద డిసిప్లిన్ ఉండి దానికి అవసరమైనవి ఆటోమేటిక్గా 3-4 మీద డిసిప్లిన్గా ఉన్నాం అనుకో, మనం సక్సెస్ అయిపోతాం. ఎగ్జాంపుల్, ఆయన ఒకరోజు కాదు, వారానికి ఒకరోజు మనం సెలవు తీసుకోకపోతేనే నీరసపడిపోతాం. అలాంటిది వారానికి ఒకరోజు కాదు, సంవత్సరానికి ఒకరోజు కాదు, 5 సంవత్సరాల పాటు నిరంతరంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన డిసిప్లైన్డ్గా స్విమ్మింగ్ చేశాడు. కాబట్టి ప్రపంచంలో అత్యధిక గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి మైకేల్ ఫెలిప్స్ అయ్యారు. సో మీ గమ్యస్థానాలను ఏదైతే చేరుస్తుందో వాటి మీద డిసిప్లైన్ ఉంటే చాలు. ఆటోమేటిక్ అఫ్కోర్స్ ఇంపార్టెంట్, డిసిప్లైన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు 1-2 మీద 3 మీద మీరు డిసిప్లైన్గా ఉండండి, ఆటోమేటిక్గా మీ లైఫ్ అవుతుంది. సో ఈ అబద్ధాన్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. అన్నిట్లో నేను డిసిప్లైన్గా ఉండాలి అనే అబద్ధాన్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. 4th అబద్ధం, పెద్దది చాలా చెడ్డది. కొంచెం వినడానికి ఏదో తేడాగా ఉంది, బట్ ఏంటంటే నేను చెప్పేది థింక్ బిగ్. మనం ఏదైనా ఇప్పుడు మన జీతం ఒకవేళ 50,000 అనుకోండి, వచ్చి నేను 10 లక్షలు సంపాదించాలి అని కాన్ఫిడెంట్గా చెప్తే వెంటనే వచ్చి 10 లక్షలు సంపాదిస్తావా అని నవ్వేసి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మన గుండెల్లో ఏదో రాయబడినట్టు అనిపించి మన కాన్ఫిడెన్స్ ఇలాగా బబుల్లాగా పేలిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో వేరేవాడు వచ్చి దాన్ని బుడగలాగా పగలగొట్టేస్తాడు. లేదు, మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది ఎక్కువ పెద్దగా ఆలోచిస్తున్నానేమో, నాకు అంత సీన్ ఉందా. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నాకు అంత సీన్ లేదండి. ఎవరైనా వచ్చి నువ్వు చేయగలవని, నాకు అంత సీన్ లేదండి అని అనేసుకుంటాం. సో మనం పెద్దగా ఆలోచించడానికి, పెద్ద మైండ్ సెట్, పెద్ద పనులు చేయడానికి, పెద్దగా విజన్గా చేయడానికి మనల్ని మనం చాలాసార్లు వెనకడుగు వేసుకుంటాం. కానీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, విమానం ఫస్ట్ టైం గాల్లో ఎగిరేటప్పుడు చాలామంది నవ్వారు. గాలి కన్నా బరువైంది గాల్లో ఎగురుతుందా అని నవ్వారు. కానీ రైట్ బ్రదర్స్ దాన్ని కనిపెట్టి వాళ్ళందరూ నోర్లు మూయించారు. సో ఎప్పుడైతే మనం పెద్దగా ఆలోచిస్తామో చాలామంది అవమానించడానికి మన పక్కనే ఉంటారు. కానీ మన లైఫ్లో పెద్దగా ఆలోచించాలి, పెద్ద విజన్ పెట్టుకోవాలి, దానికి సాధించుకోగలిగేటట్టు ఎటువంటి వ్యక్తిగా మనం మారాలో అలా మారితే ఎంత పెద్ద లక్ష్యమైనా చాలా చిన్నదవుతుంది. సో పెద్దగా ఆలోచించడం అనేది తప్పు కాదు, మీరు పెద్దగా ఆలోచించాలి. పెద్దది ఎప్పుడు చెడ్డది కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మీరు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు మైండ్ఫుల్ మిలియనర్గా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చాలామంది మైండ్ఫుల్ మిలియనర్ సిరీస్ సెషన్స్ అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో నాగరాజ్ గారు, నేను ఎప్పటి నుంచో సెషన్స్ చెప్పాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. సో ఎన్నో మనం బ్యాచెస్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి చాలా ప్రత్యేకం. ఎందుకంటే మనం ఈ బ్యాచ్ని April 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఉగాది, మన తెలుగు నామ సంవత్సరంలో మనం ఈసారి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో 2025లో నేను ఏవైతే గోల్స్ పెట్టుకున్నానో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాటిని నేను రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అప్పుల బాధల్లో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో, అటు పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫినాన్షియల్ లైఫ్లో కానీ, రిలేషన్షిప్ పరంగా కూడా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఈ మైండ్ఫుల్ మిలియనర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఆల్మోస్ట్ 10 days ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎవరైతే 360 degreesలో లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయాలి అని అనుకుంటే, అటు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉండి ఎలా బయటికి రావాలి, ఎలా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, అప్పుల్ని ఎలా పే చేయాలి అనే కూడా కన్ఫ్యూజన్ ఉంటే మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ మోడల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ని ఎలా 3x 4x ఎలా చేసుకోవచ్చు అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది, మీ టైంని, మీ ఎనర్జీని, మీ ఫోకస్ని, మనీని మీరు మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సెషన్స్ 10 రోజుల పాటు మీ లైఫ్లో ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది వస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మైండ్ఫుల్ మిలియనియర్ సెషన్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే April 3 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.